వెల్కమ్ టు యోగ సూత్ర. ఇవాల్టి యోగ సూత్రలో కృష్ణ గారు మనందరికీ ఏ ఆసనం పరిచయం చేయబోతున్నారో చూద్దాం. నమస్తే. ఈరోజు యోగా సూత్రాలో చేసే ఆసనం పేరు పార్శ్వపద్మ క్రౌంచాసనము. ఈ పార్శ్వపద్మ క్రౌంచాసనంలో మనము కుషన్ని ఉపయోగించి ఈ ఆసనాన్ని చేయబోతున్నాము. ఇందులో పార్శ్వంగా మనము స్ట్రెచ్ చేయాలి. పద్మాసనము అనేది ఉంది, అలానే క్రౌంచాసనము. క్రౌంచాసనము సూర్యయంత్రాసనము ఒకటిలాగా ఉంటాయి, అయితే ఇవి రెండు ఒకటి కాదు, కొద్దిగా తేడా ఉండే ఆసనాలు. ఇంతకుముందు మనము సూర్య యంత్రాసనం చేసాము, చూడ్డానికి ఈ ఆసనం అలానే ఉంటుంది, కానీ ఇది క్రౌంచాసనము. ముందుగా వార్మప్ చేయాలి. ఎలాంటి వార్మప్ చేస్తే బాగుంటుంది? పద్మాసనం ఇక్కడ ఉంది కాబట్టి మనము మన నడుములకి బాగా స్ట్రెచ్ వచ్చేలాగా చూస్తూ అక్కడ ఉండే కండరాన్ని వార్మప్ చేస్తే బాగుంటుంది. పద్మాసనానికి ఈ విధంగా మనము బద్ధకోణాసనంలో కాళ్ళని పెట్టి కూర్చోవాలి. కొంత సమయం పాటు పాదాలని ఇలా దగ్గరికి పెట్టేసి కళ్ళని మూసివేసి పద్మాసనంలో కూర్చోవచ్చు. పద్మాసనంలో ప్రాణాయామం కూడా చేయవచ్చు. ఒకవేళ మీకు ఇంకా ఎక్కువగా ఇక్కడ స్ట్రెచ్ కావాలనిపిస్తే కొద్దిగా వెనకాలకి జరిగి ఈ విధంగా ఫార్వర్డ్గా బెండ్ అవ్వండి. ఇక్కడ కొంత సమయం పాటు ఉండాలి. కొంత సమయం పాటు ఇక్కడ అలానే ఉండండి. మోచేతులను దూరంగా చేస్తూ తలని కిందికి చేస్తూ ఇక్కడ ఎక్కువ సమయం పాటు ఉండాలి. దాని తర్వాత నెమ్మదిగా పైకి వచ్చేసి ఇక మనము హిండోలాసనం చేద్దాము. కుడి కాల్ని ఇలా పెట్టుకొని తొడని బాగా కదిలించాలి. కాళ్ళ వేలు మోకాళ్ళ వైపు ఉండాలి. అదేవిధంగా ఎడమ వైపు కూడా. ఈ విధంగా తొడల కింద ఉండే కండరాలపై బాగా ప్రభావం పడేలాగా చూస్తూ వార్మప్ చేయాలి. దీని తర్వాత అర్ధ హనుమానాసనం చేద్దాము. ఇలా అర్ధ హనుమానాసనంలో ఎక్కువ సమయం పాటు ఉండండి. కాళ్ళని మార్చి రెండో వైపు కూడా అర్ధ హనుమానాసనం చేయాలి. దీంతో హ్యామ్స్ట్రింగ్ కండరంపై కూడా బాగా ప్రభావం పడి ఆ యొక్క కండరాలు వార్మప్ అయిపోతాయి. దాని తర్వాత మళ్ళీ మనము బోల్సర్పై కూర్చుందాము. ఇక్కడ మనము ఒక కాల్ని పద్మాసనంలో తీసుకెళ్ళి రెండో కాల్ని కూడా పద్మాసనంలో తీసుకెళ్ళడానికి ప్రయత్నించాలి. అయితే బోల్సర్పై కూర్చున్నప్పుడు పద్మాసనం ఈజీగా వచ్చేస్తుంది. ఇక్కడ వీపుని నిటారుగా చేసి శరీరాన్ని
సైడ్ టు సైడ్ బెండ్ చేద్దాము. ఇలా సైడ్ టు సైడ్ బెండ్ చేస్తూ ఎలా అనిపిస్తుందో గమనించి నెమ్మదిగా పైకి వచ్చి కూర్చోవాలి. ఒకసారి ట్విస్ట్ చేద్దాము. ఇలా పద్మాసనంలో కుడివైపు ట్విస్ట్ చేయండి. పొట్ట కండరాలని బిగిస్తూ ఇలా ట్విస్ట్ చేస్తూ రెండో వైపు ట్విస్ట్ అవ్వాలి. పొట్ట కండరాలను బిగించండి. మళ్ళీ మొదటి వైపు ట్విస్ట్ అవుదాము. రెండో వైపు కూడా అదే విధంగా ట్విస్ట్ అవ్వండి. దాని తర్వాత ఒక కాల్ని ఇలా పద్మాసనంలో తెచ్చేసి కూర్చోవాలి. ఇలా పద్మాసనంలో కూర్చొని ఒక కాల్ని ఫోల్డ్ చేయండి. ఈ విధంగా కొంత సమయం పాటు ఉండి కాళ్ళని మార్చుతాము. ఎడమ కాల్ని పద్మాసనంలో పెట్టేసి కుడి కాల్ని ఇలా ఫోల్డ్ చేద్దాము. కుడి కాల్ని ఈ విధంగా సైడ్కి తీసుకెళ్తూ ఇలా మోచేతిని లోపలి వైపు తెచ్చేసేయాలి. అలా తెచ్చి పాదాన్ని ఇలా పట్టుకొని పైకి లేపండి. పాదాన్ని పైకి లేపుతూ ఇలా సైడ్ భాగంలో తీసుకెళ్ళాలి. మీ మోచేతిని ఎంత బయటికి తీసుకొస్తారో తీసుకొచ్చేసి ఇలా కాల్ని పైకి తీసుకొని వచ్చి ఇక్కడ ఉండాలి. ఇదే క్రౌంచాసనం యొక్క మొదటి స్టేజ్. దీని తర్వాత ఆ కాల్ని స్ట్రైట్ చేస్తూ ఈ యొక్క చేతితో పట్టుకోవాలి. దానికి చాలా సమయం ఉంది. దానికంటే ముందు ఈ విధంగా మోచేని బయటికి తెచ్చేసి కాలుని నడుముని ఎంత పైకి లేపగలుగుతామో చూడాలి. రెండో వైపు ఈ యొక్క కుడి కాలుని పద్మాసనంలో పెట్టేసి ఇలా కూర్చోవాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ అలానే ఉండండి. నెమ్మదిగా మీ కుడి మోకాల్ని కింద పెట్టేసి ఎడమ పాదాన్ని సైడ్కి తీసుకెళ్ళాలి. అలా సైడ్కి తీసుకెళ్తూ ఇలా ఎడమ చేతిని కిందికి తీసుకొని వచ్చేసేయండి. ఇక్కడ కుడి చేతితో మన శరీరాన్ని బ్యాలెన్స్ చేయాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేసి ఈ విధంగా శరీరాన్ని ఓపెన్ చేస్తూ ఈ యొక్క కాలుని మన ఎడమ చేతితో పట్టుకోవాలి. కాలుని సైడ్కి తీసుకెళ్ళండి. ఇక్కడ కొంత సమయం పాటు అలానే ఉండాలి. కాలుని ఎంత పైకి తీసుకెళ్తే అంత మంచిది. అలా చేసి పాదాన్ని కింద పెట్టేయండి. కింద పెట్టేసి కూర్చోవాలి. ఈ యొక్క ఆసనం చేసినప్పుడు ఈ యొక్క సైడ్ భాగాలలో స్ట్రెచ్ బాగా తెలిసి వస్తుంది. కాబట్టి ఈ సైడ్ భాగాలలో ఉండే కండరాలని మనము వార్మప్ బాగా చేసుకోవాలి. అలానే వీటిని రిలాక్స్ చేయాలి. ఈ యొక్క భాగాలని కాంట్రాక్ట్ చేస్తూ స్ట్రెచ్ చేస్తూ మనము ఆసనం చేయాలి. ఇక్కడ మనము ఆసనం చేసినప్పుడు ఒక్కోసారి ఈ భాగం పట్టేసినట్టుగా అనిపిస్తుంది. అలా పట్టేయకుండా చూడడానికి శ్వాస నిర్మలంగా తీసుకుంటూ తేలికగా తీసుకుంటూ ఆ కండరాలు బాగా స్ట్రెచ్ అయ్యేలాగా చూడాలి. అలా చేసి మనము రిలాక్స్ అయిపోవచ్చు. ఈ ఆసనాన్ని ట్రై చేయడానికి కృష్ణ గారితో పాటు నేను కూడా జాయిన్ అవబోతున్నాను. మా ఇద్దరిని చూసి ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేయండి. నమస్తే.
ఈరోజు యోగా సూత్రాలు చేసే ఆసనం పేరు పార్శ్వపద్మ క్రౌంచాసనము. ఈరోజు మనము పూర్తి ఆసనం చేయకుండా బిగినర్ స్టేజ్ ఆసనాన్ని చేయబోతున్నాము. ఈ పార్శ్వపద్మ క్రౌంచాసనము సూర్య యంత్రాసనం లాగా ఉంటుంది, కానీ ఇది సూర్య యంత్రాసనము కాదు. ఇక్కడ మనము పార్శ్వంగా బెండ్ అవుతున్నాము, పద్మాసనం చేస్తున్నాము. ఈ యొక్క ఆసనంలో మనము బోల్స్టర్ని సహాయంగా యూస్ చేసి ఈ ఆసనాన్ని చేయబోతున్నాము. ముందుగా మన శరీరాన్ని వార్మప్ చేసి దాని తర్వాత ఈ ఆసనాన్ని చేయాలి. ఎలాంటి వార్మప్ చేస్తే బాగుంటుంది? కాళ్ళని బద్ధకోణాసనంలో తీసుకెళ్తాము. పాదాలని బద్ధకోణాసనంలో తీసుకెళ్ళండి. అలా తీసుకెళ్ళి కొంత సమయం పాటు కూర్చోవాలి. మీకు కష్టంగా అనిపిస్తే వీపుని నిటారుగా పెట్టి కూర్చోండి. ఇక్కడ మీకు ఇంకా ఇబ్బందిగా అనిపిస్తే నెమ్మదిగా పాదాలని అలానే ప్రెస్ చేస్తూ పృష్ఠభాగాలని కొద్దిగా వెనకాలకి చేసి ఇలా ఫార్వర్డ్గా బెండ్ అయిపోండి. మనము ఈ ఆసనాన్ని చేస్తే కాళ్ళల్లో తొడలల్లో ఉండే కండరాలపై బాగా తీవ్రమైన ప్రభావం పడుతుంది. దాని తర్వాత నెమ్మదిగా పైకి వచ్చేసేయండి. దీంతో ఈ తొడ కాళ్ళల్లో చాలా స్ట్రెచ్ అనేది మనకు లభించింది. ఇక మనము బద్ధకోణాసనంలోనే పాదాలను అలా పెట్టి తొడలని పైకి కిందికి చేయవచ్చు. దాంతో కూడా తొడ కండరాలలో బాగా వార్మప్ అనేది అవుతుంది. దీని తర్వాత మనము వీపుని నిటారుగా చేసి కూర్చుందాం. ఈ విధంగా కాలుని పట్టుకొని హిండోలాసనంలో ఒక కాలుని కదిలించాలి. ఆ కుడి కాళ్ళ వేళ్ళు కుడి మోకాల వైపు పాయింట్ చేయాలి. అలా కొంత సమయం పాటు చేసిన తర్వాత కాళ్ళని కింద పెట్టేసి రెండో వైపు కూడా అదే విధంగా చేద్దాము. మన నడుము తొడ కండరాలని బాగా ఫ్రీగా చేసుకోవాలి. దీని తర్వాత కింద కూర్చొని ఇలా సైడ్ టు సైడ్ బెండ్ అవుదాము. సైడ్ టు సైడ్ బెండ్ అవుతూ ఉండండి. అలా సైడ్ టు సైడ్ బెండ్ అయిన తర్వాత ఈ విధంగా ట్విస్ట్ అవుతాము. మొదటి వైపు ట్విస్ట్ అయిన తర్వాత రెండో వైపు ట్విస్ట్ అవ్వాలి. అలా రెండు వైపులా ట్విస్ట్ అవుతూ ఉండాలి. ఇప్పుడు మనము ప్రిపరేషన్కి అర్ధ హనుమానాసనం చేయబోతున్నాము. మోకాలపై వెళ్ళి కుడికాలుని సూటిగా చేయండి. తలని మోకాల వైపు తీసుకొని రావాలి. అలా తీసుకొస్తూ మీరు కుడికాల్లో ఎలా అనిపిస్తుందో గమనించండి. దాని తర్వాత కాళ్ళని మార్చుదాము. మార్చి వేరే కాళ్ళని సూటిగా పెట్టేసి కాళ్ళ వేళ్ళని మన వైపు లాగుతూ తలని కింది వైపు చేయండి.
అలా చేసి రెండో వైపు కూడా అర్ధ హనుమానాసనాన్ని చేయాలి. ఈ విధంగా రెండు వైపులా మనము హ్యామ్స్ట్రింగ్ కండరాన్ని స్ట్రెచ్ చేసుకున్న తర్వాత మెల్లగా మనము బోల్స్టర్పై కూర్చుందాము. ఇప్పుడు పద్మాసనంలో కూర్చుందాము. కుడి కాలుని ఈ విధంగా పద్మాసనంలో పెట్టేసి ఎడమ పాదాన్ని ఇలా ఫోల్డ్ చేద్దాము. ఇక్కడ అలానే ఉండండి. ఇక్కడ కొంత సమయం పాటు అలానే ఉండి కాళ్ళని మార్చుదాము. ఇలా మార్చి అర్ధ పద్మ మరిచి ఆసనం చేస్తున్నాము. ఇక్కడ ఇలానే కొంత సమయం పాటు ఉండి దాని తర్వాత మళ్ళీ కుడి కాలుని కుడివైపు చేయాలి. అలా చేసి ఇలా కుడి మోచేతిని లోపలి వైపు తీసుకొని రండి. ఎడమ చేతితో బోల్స్టర్ని సహాయంగా తీసుకొని ఇలా కాలుని పైకి లేపాలి. కాలుని పైకి లేపుతూ మన పిక్క భాగాన్ని పట్టుకొని ఇలా కాలుని సైడ్ వైపు చేయాలి. ఇదే ఈ ఆసనం. కిందికి వచ్చేసేయండి. రెండో వైపు కూడా అలానే చేద్దాము. అర్ధ పద్మాసనంలో కూర్చోండి. పాదాన్ని సైడ్ వైపు తీసుకెళ్ళాలి. అలా తీసుకెళ్ళి ఈ యొక్క ఎడమ మోచేతిని ముందుకు తెచ్చేసి కుడి మోచేతిని వెనకాలకి తీసుకెళ్ళి లేదా సైడ్లో పెట్టి సపోర్ట్ తీసుకోండి. నెమ్మదిగా ఇలా పైకి లేచి కాఫ్ని పట్టుకోవాలి. కాలుని సైడ్కి పైకి తీసుకెళ్ళాలి. ఈ సైడ్ భాగాలలో ఎలా అనిపిస్తుంది, అలానే తొడలో ఎలా అనిపిస్తుంది, నడుములో ఎలా అనిపిస్తుంది గమనించండి. అలా గమనించి ఆసనం నుంచి బయటికి వచ్చేసేయండి. చూసారు కదండి, ఈ ఆసనం పేరు పార్శ్వ పద్మ క్రౌంచాసనం. ఈ ఆసనాన్ని మనం కుషన్ సహాయంతో చేసాం. ఈ ఆసనం చేయడం వలన నడుం కండరాలకు చాలా మంచిది. కాళ్ల కండరాలకు కూడా చాలా మేలు చేస్తుంది. స్పెషల్ గా కాళ్లలో రక్త ప్రసరణ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. కాళ్లలో రక్త ప్రసరణ ఇంప్రూవ్ అవ్వడంతో పాటు శరీర సైడ్ భాగాలపై చాలా ప్రభావం పడుతుంది. మన శరీర సైడ్ భాగాల్లో ఉన్న కొవ్వు కరిగిపోయి సైడ్ భాగాలు బాగా టోన్ అయిపోతాయి. ఇలా చేసిన తర్వాత మనము వీపుని నిటారుగా చేసి ట్విస్ట్ చేద్దాము. ట్విస్ట్ని మనము కౌంటర్ ఆసనంగా ఉపయోగించుతున్నాము. ఈ విధంగా కుడివైపు ట్విస్ట్ అయిపోండి. కళ్ళని మూసివేయండి. అలా కళ్ళని మూసివేస్తూ కుడివైపు ట్విస్ట్ చేయాలి. కొంత సమయం పాటు ఇక్కడ అలానే ఉండి ఎడమ వైపు కూడా ట్విస్ట్ చేద్దాము. ఆ విధంగా ఎడమ వైపు కూడా ట్విస్ట్ చేసి సెంటర్కి వచ్చేసేయండి. ఇక మనము మళ్ళీ ఫార్వర్డ్ బెండ్లో వెళ్ళిపోదాము. ఇక్కడ ఫార్వర్డ్ బెండ్లో వెళ్ళి రిలాక్స్ అవ్వాలి. ఇలా కౌంటర్ చేయడం వలన నడుం భాగంలో కండరాలు అలాగే కాళ్ల కండరాలు ఇవి బాగా రిలాక్స్ అయిపోతాయి. మరి వాళ్ళ యోగ సూత్రలో కృష్ణ గారిని మనం అడగబోయే ప్రశ్న ఏంటంటే, ఈ ఆసనం చేసేటప్పుడు మనం అందరం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? ఈ ప్రశ్నకు సమాధానం కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. ఈ ఆసనం చేసినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు పద్మాసనం చేయకూడదు, కాబట్టి మీకు ఈ ఆసనం మంచిది కాదు. అలానే కాలుని ఈ విధంగా పైకి లేపాలంటే నడుములో కూడా ఫ్లెక్సిబిలిటీ ఉండాలి. అంత ఫ్లెక్సిబిలిటీ ఉండాలంటే మీ నడుములు బాగా ఓపెన్ అయి ఉండాలి. కాబట్టి నడుములు బాగా టైట్గా ఉన్న వాళ్ళు బిగినర్ లెవెల్ ఆసనాస్ చేసి
మీ నడుముని ఓపెన్ చేసుకోండి. దాని తర్వాత ఈ ఆసనం చేయగలుగుతారు. ఈ ఆసనం చేసినప్పుడు మన మోచేయి బయటికి వచ్చేస్తుంది కాబట్టి భుజంలో బాగా ప్రెషర్ అవ్వచ్చు. భుజాలు వీక్గా ఉన్న వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. అలానే శ్వాస తీసుకుంటూ వదులుతూ ఈ యొక్క సైడ్ భాగంలో ఎలాంటి స్ట్రెచ్ పడుతుందో గమనించాలి. ఒకవేళ తొందరగా మీరు ఆసనం చేసి ముఖ్యంగా ఆసనం నుంచి బయటికి వచ్చేటప్పుడు తొందరపాటు చేశారంటే ఆ కండరం పట్టేయడము, అక్కడ పెయిన్ ఎక్కువగా అవ్వడము అనేది జరుగుతుంది. అలాంటివన్నీ చేయకూడదు. సో చూసారు కదండి ఇవాళ ఎపిసోడ్లో పార్శ్వ పద్మ క్రౌంచాసనం. మరి ఈ ఆసనాన్ని మీరందరూ తప్పకుండా ట్రై చేసి మీ శరీర సైడ్ భాగాల్ని బాగా టోన్ చేసుకోండి. తిరిగి రేపటి ఎపిసోడ్లో మరో ఆసనంతో మరికొన్ని బెనిఫిట్స్తో మనం మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్టే ఫిట్ అండ్ బీ హెల్దీ. బాయ్.